ఎమోషనల్ స్టోరీతో, మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్‌లతో, గూస్ బంప్స్ తెప్పించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో, అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న మూవీ 'మంగళవారం'. టాక్ బాగానే వచ్చినప్పటికీ ఈ మూవీకి కలెక్షన్స్ అయితే పెద్దగా రాలేదు. ఈ నేపథ్యంలోనే 'మంగళవారం 2' గురించి ఒక క్రేజీ అప్డేట్ వచ్చేసింది. గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్‌పూత్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ 'మంగళవారం'. 2023లో రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సైకాలజికల్ మిస్టరీ థ్రిల్లర్ కథతో డైరెక్టర్ అజయ్ భూపతి 'మంగళవారం' సినిమాను తెరకెక్కించారు. ఇందులో నందితా శ్వేత, దివ్య పిళ్ళై, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఇప్పుడు 'మంగళవారం 2'కు మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే అజయ్ భూపతి ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ని పూర్తి చేశారట. త్వరలోనే మూవీ షూటింగ్ని మొదలు పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ మూవీకి ఉన్న బజ్ దృష్ట్యా ఓ బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ నిర్మాణంలో భాగం కాబోతోందని తెలుస్తోంది. ఇక అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న ఈ సినిమాకు అజనీష్ లోక్నాథ్ సంగీతం అందించారు. ఆయన సంగీతంతో పాటు ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన పాయల్ రాజ్‌పూత్ కూడా హైలైట్ అయ్యింది. కానీ ఆమె అభిమానులకు బ్యాడ్ న్యూస్ ఏంటంటే 'మంగళవారం 2' ప్రీక్వెల్లో హీరోయిన్ ఆమె కాదు. మేకర్స్ ప్రస్తుతానికి ఓ ప్రముఖ హీరోయిన్తో ఈ మూవీ కోసం సంప్రదింపులు జరుపుతున్నారట. త్వరలోనే హీరోయిన్ విషయంపై అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. 'మంగళవారం' మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి మళ్లీ 'మంగళవారం 2'తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మహాలక్ష్మీపురం అనే గ్రామంలో ప్రతి మంగళవారం ఇద్దరిద్దరు చొప్పున చనిపోతారు. అలా చనిపోయిన జంటలకు అక్రమ సంబంధం ఉందన్న విషయాన్ని ముందు రోజు రాత్రి ఎవరో గోడలపై రాస్తారు. అయితే ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్ఐ అవి ఆత్మహత్యలు కాదు, హత్యలు అని డిసైడ్ అవుతుంది. కానీ వారి శవాలకు పోస్ట్ మార్టం నిర్వహించడానికి ఆ ఊరి జమీందారు అడ్డు చెబుతాడు. ఆ తర్వాత మాత్రం ఎస్ఐ శవాలని పోస్ట్ మార్టంకి పంపించటంతో ఊళ్ళో గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. ఇంతకీ 'మంగళవారం' మాత్రమే ఎందుకు ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి? గోడల మీద ఎవరలా రాస్తున్నారు? ఆ ఊరి జమీందారు భార్యకి ఈ హత్యలకు గల సంబంధం ఏంటి? ఇందులో హీరోయిన్ పాత్ర ఏంటి అనే మిస్టరీనే ఈ మూవీ స్టోరీ. 'మంగళవారం 2'ని 18th సెంచరీ గోదావరి స్టోరీగా తెరపైకి తీసుకురానున్నారని టాక్ నడుస్తోంది.